రన్ టీవీ వీక్షకులకు నమస్కారం. నేను మీ శాలిని ప్రియ. ఇవాళ మనం చూస్తున్న న్యూస్ లో కన్నీటి కథలు, రాజకీయ దుమారాలు, సంచలన హత్యలు అన్నీ ఉన్నాయి. ఓ యువతి జీవితంలో ముసురుకున్న మబ్బుల నుంచి ప్రభుత్వ భూముల దోపిడీ వరకు ప్రతి వార్త మీకోసం. మొదటగా మనం చూసుకున్నట్లయితే మదనపల్లెలో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థిని శ్రావణి 21 సంవత్సరాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీలో నివాసం ఉంటున్న శ్రావణి పులివెందల JNTU ఇంజనీరింగ్ కళాశాలలో 3rd ఇయర్ చదువుతోంది. తల్లి మృతి తర్వాత కుటుంబ భారం తండ్రి సుధాకర్ మోస్తున్నాడు. మగ్గం నేస్తూ పిల్లల చదువు కోసం పోరాడుతున్న తండ్రికి ఇది తలపడని కష్టం. చదవడం కష్టంగా ఉంది అట రాసిన శ్రావణి ఇంట్లోని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మదనపల్లెలో తీవ్ర విషాదాన్ని అయితే నింపింది. మదనపల్లెలో శ్రీ సత్యసాయి జిల్లా CI తల్లి హత్య కేసులో కీలక మలుపు. ఇంకొక సంచలనం, మదనపల్లె మండలంలోని కొల్లబైలు పంచాయతీలో గత ఏడాది అక్టోబర్లో జరిగిన దారుణ హత్య కేసులో కీలక నిందితురాలు రిమాండ్లోకి. ధర్మవరం CI నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణకుమారి హత్య కేసులో ప్రధాన పాత్ర పోషించిన అనిల్ తల్లి రమాదేవిని మదనపల్లె టు తిరుపతి మార్గంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాల ప్రకారం మత్తుమందు కలిపిన నీళ్లు, సిత్తుతో తలపై గాయాలు, శవాన్ని పాతిపెట్టిన పద్ధతి అంతా దారుణం. విచారణకు సహకరించిన పోలీసుల బృందాన్ని DSP మహేంద్ర అభినందించారు. ఒంటిమిట్ట ఉప ఎన్నికలపై తేదేపా వ్యూహం. ఇక కడప జిల్లా ఒంటిమిట్టలో రాజకీయ వేడి పీక్స్ కి చేరుకుంది. తేదేపా అభ్యర్థిగా ముద్దు కృష్ణారెడ్డిని అధికారికంగా ప్రకటించారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. బి ఫారం అందించడంతో పాటు పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో చల్లా రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రాజు, భీమినేని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏకతాటిపై ఉండండి, అభ్యర్థిని గెలిపించండి అంటూ నేతలు పిలుపునిచ్చారు. అదే సమయంలో అభ్యర్థిత్వానికి పోటీ పడిన వెంకటరమణకు కూడా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. వైకాపా నేతల భూ బాగోతాలు వెలుగులోకి. ఇంతవరకు పార్టీగా చిత్తశుద్ధిని ప్రకటించిన వైకాపా ఇప్పుడు ఊహించని కోణంలో చిక్కుకుంది. అధికారంలో ఉన్న సమయంలో ఒంటిమిట్టకు చెందిన కొందరు వైకాపా నేతలు అక్రమ భూ వ్యవహారాల్లో భాగస్వాములయ్యారని ఆరోపణలైతే వస్తున్నాయి. ఉద్దిమడుగు ప్రాజెక్ట్ పరిహారంగా ప్రభుత్వ భూములను బినామీల పేర్లపై రిజిస్ట్రేషన్లు చేయించినట్లు సమాచారం. ఇప్పుడు ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టింది. బాధ్యుల జాబితా తయారవుతోంది. ప్రజాధనాన్ని దోచుకున్న వారిపై చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం రంగంలోకైతే దిగింది. ప్రజా దర్బార్ రాంప్రసాద్ రెడ్డి స్పందన. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి అయిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడలో ప్రజా దర్బార్ అయితే నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించి తక్షణమే అధికారులకు పరిష్కార ఆదేశాలు ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం అని మంత్రి స్పష్టంగా అయితే తెలిపారు. కామారెడ్డిపై రాజకీయ తుఫాను, బీసీ రిజర్వేషన్లపై దుమారం. తెలంగాణ బీసీ రిజర్వేషన్లపై మరోసారి రాజకీయ కలకలం. భాజపా ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయితే అవుతున్నాయి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేదు అంటూ ఆయన మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్లపై స్పష్టత లేకపోవడంపై విమర్శలు అయితే గుప్పించారు. బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ కంటే ఇప్పుడు తక్కువే వస్తోందని ఆయన ఆందోళన అయితే వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీసీలకు అనుకూలంగా పోరాడతామని భాజపా నేతలైతే చెబుతున్నారు. ఇవి ఇవాల్టి ముఖ్యాంశాలు రన్ టీవీ తెలుగు న్యూస్ లో. ఇంట్లో విద్యార్థినికి ఎదురైన మానసిక శోభ, రాష్ట్ర రాజకీయాల్లో అభ్యర్థుల రగడ, బీసీలకు అన్యాయం అనే ఆరోపణల చుట్టూ తిరిగే డిబేట్, ప్రభుత్వ భూములపై అధికార దుర్వినియోగం మరియు హత్య కేసులో చివరికి అరెస్ట్ అయిన నిందితురాలు, ప్రతి వార్త మీతో నిజంగా నిజాయితీగా పంచుకున్నాం. ఇలాగే ప్రతిరోజు మీ వంతు వార్తలు తెలుసుకోవడానికి రన్ టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేయండి. బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉండండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో అయితే తెలియజేయండి. ఈ రోజు మీరు ఎక్కడ ఉన్నా మీతో పాటే ఉన్నాం. రన్ టీవీ తెలుగు, మీ వార్తా మిత్రుడు. నేను మీ శాలిని ప్రియ.